ఏమైంది రాజీ? ఇప్పుడే నాకు ఈ పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదే. నువ్వేదో కొట్టేసి ఆపేయి. హలో అన్న, మీరే కదా పెళ్లి కొడుకు? అవును. నెక్స్ట్ టైం జరిగిందా నేను చెప్తాను వినండి. పెళ్లి కూతురు నచ్చలేదు, పెళ్లి కూతురు ఫ్రెండ్ నచ్చింది. ఇప్పుడు ఏంది, నన్ను పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటా. దౌడ పళ్ళు రాతే ఇంకోసారి ఆ మాట అంటే. గైస్, ఈ అకౌంట్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది తెలుసా? ఏమనిపిస్తుంది? ఫేక్ అనిపిస్తుంది. వాట్? ఫేకా? ఇది ఫేక్ అకౌంట్లో ఉంది, కానీ ఈ విషయం గురించి అప్పుడే అభికి చెప్పకండి. నిజమేంటో తెలుసుకున్నాక మనమే బయట పెడదాం. ఓకేనా? సరే. ఓకే. ఇప్పుడు ఏంజల్ ప్రియా అకౌంట్ నుంచి మన అకౌంట్కి ఏమైనా మెసేజ్ ఇచ్చుకుందాం. హాయ్ హ్యాండ్సమ్ అని ఇచ్చుకుందాం. వాట్? అభి అకౌంట్కి మెసేజ్ చేద్దాం అనుకుంటే ఆల్రెడీ హాయ్ హ్యాండ్సమ్ అని మెసేజ్ వచ్చింది. ఎవరైంటారు? ఓ వాట్? కృష్ణవేణి పంపిందా? నన్ను కృష్ణవేణి హ్యాండ్సమ్ అనిందా? Are you there? యా, ఐఎమ్ హియర్. బై ది బై, నేను హ్యాండ్సమ్ ఏంటి? హ్యాండ్సమ్ కాకుండానే ప్రియాని పడేసావా? యాక్చువల్లీ ఇవాళ ప్రెజెంటేషన్ రా ఫైల్ మెయిల్ చేస్తావేమో అని అడిగాను. సైట్లో అప్లోడ్ చేయాలని బాస్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఓ యా, పంపించేస్తా. నాకు తెలిసిన కార్డియాలజిస్ట్ ఒకరు ఉన్నారు, నెంబర్ నీకు పంపుతా. ప్రియాకి ఫార్వర్డ్ చేస్తావా? ప్రియాకా? ఎందుకు? అంటే నీ వల్లే తన హార్ట్ బ్రేక్ అయిపోయింది కదా. అసలే అభి ద హార్ట్ బ్రేకర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కృష్ణవేణి. ఈ మధ్య వీడికి గుడ్ మార్నింగ్లు చాలా బాగా ఎక్కువయ్యారా. లైఫ్లో ఇద్దరు అమ్మాయిలు ఉంటే గుడ్ మార్నింగ్ ఏంటి, డే అండ్ నైట్ గుడ్గానే ఉంటుంది. అదృష్టవంతుడే మనోడు. ముందా అమ్మాయి నిజమైన అమ్మాయి కాదా కనిపెట్టాలి కదరా మనం. సీరియస్లీ రిషి, అసలు ఎలా వస్తాయి నీకు ఇలాంటి డౌట్స్ అన్నీ? ఇంటర్లో ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుని అబ్బాయిల్ని గోకి మరీ రీఛార్జ్ చేయించుకున్నావు తెలుసా? సీరియస్లీ రిషి, దట్స్ ఇమ్మోరల్ అండ్ దట్స్ డిస్గస్టింగ్. ఛీ, ఇదొకటి. టీనేజ్లో చేసే చేష్టల్లో కూడా మోరల్ ఉండాలనుకుంటుందేంట్రా? అంటే అది ఫేక్ అకౌంటే అయి ఉండొచ్చు, కానీ అది క్రియేట్ చేసింది మనోడే అయి ఉండొచ్చు కదా. ఏమంటావు? గుడ్ మార్నింగ్ కృష్ణవేణి. ఏం గుడ్ మార్నింగ్? నైట్ 3 గంటల వరకు మాటల్లోనే పెట్టావు, నిద్ర సరిపోలేదు. వావ్, అయినా నీ ఫేస్ అంత ఫ్రెష్గా ఎలా ఉందో. ఆఫీస్లో నీ మాటలేగా వినాలి, అందుకే టైర్డ్నెస్ లేదు. ఇంకా పని చేసుకుందామా? నువ్వు చెప్తుంది చూస్తుంటే నాకు కూడా అదే అనిపిస్తుందిరా. లేకపోతే మన అవిగాడికి ఆ అమ్మాయి పడిపోయింది. పడిపోయినా పర్లేదురా, కానీ పడి చస్తుంది చూడు, అది నమ్మబుద్ధి కావట్లేదు. అసలు ఆ ఏంజల్ ప్రియా అకౌంట్ ఒరిజినల్ ఫేకా ఎలా తెలుసుకునేది? రే, ఫస్ట్ అకౌంట్ చూడు. ఓ ప్రొఫైల్ పిక్చర్ లేదు, ఏం లేదు. బయోలో కూడా పెద్ద ఇన్ఫర్మేషన్ లేదురా. ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు. నైస్ అబ్జర్వేషన్ రా. నాకెందుకో పక్కా మన అభిగాడి మీదే డౌట్ రా. వాడిని మాటల్లో పెట్టి వాడి ఫోన్ తీసుకొని వాడు ఫేస్బుక్ ఓపెన్ చేసి చూద్దాం. ఖచ్చితంగా ఆ ఏంజల్ ప్రియా అకౌంట్కి వాడే అడ్మిన్ అయి ఉంటాడని నా డౌట్. ఏమంటావు? ఎస్ రా, చూద్దాం. కమాన్, పదండి.
అమ్మ నా కొడుకలారా ఎంత స్కిప్ చేశారా చెప్తా. ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లాగౌట్ చేసేద్దాం. ఇప్పుడు ఎలా చూస్తారు చూస్తాను రా. అభి అభి కామ్ బహుత్ హే. వచ్చేసా. ఏమైపోయావు? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? అదా వాష్రూమ్కి. ఓ ప్రియాతో మాట్లాడడానికా? ప్రియాతో మాట్లాడడానికి వాష్రూమ్కి ఎందుకు పోతా? మరి అయినా ఐ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ ఆన్ హర్ అని చెప్పా కదా. తన మీద ఇంట్రెస్ట్ లేదని చెప్పేవలే కానీ ఎవరి మీద ఇంట్రెస్ట్ ఉందో చెప్పలేదే. సర్లే నా పని నేను చేసుకుంటా. అదేంటి? టైం వచ్చినప్పుడు నేనే చెప్తానులే. నీ మనసులో ఎవరన్నా ఉన్నారా? ఉన్నారు. ఎవరు? నేను టైం వచ్చినప్పుడు చెప్తా. ఒకసారి నీ ఫోన్ ఇస్తావా? ఫోనా? ఎందుకురా? చెప్తాగా నీవా? ఏమైనా దాస్తున్నావా? నీ దగ్గర దాచడానికి ఏముందిరా? తీసుకో. లాక్ పెట్టుకున్నావేంట్రా? మొన్నటి వరకు లేదు కదా. ఏమైనా దాస్తున్నావా? అదా ప్రైవసీ కోసం రా. అయినా అదంతా వేరే వాళ్ళ దగ్గర, ఇలాంటి ప్రాణ స్నేహితుల దగ్గర కాదు. అబ్బో. ఒకసారి నీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తున్నా. భయపడుతున్నావేంట్రా? ఏమైనా దాస్తున్నావా? నీ దగ్గర దాచడానికి ఏముందిరా? ఇదేంటి లాగౌట్ అయ్యింది? అదా మార్నింగ్ స్టోరేజ్ స్పేస్ ఫుల్ అయిపోతే యాప్ డేటా క్లియర్ చేశాను రా, లాగౌట్ అయిపోయినట్టుంది. సరే కానీ పాస్వర్డ్ చెప్పు. పాస్వర్డా? భయపడుతున్నావేంట్రా? ఇప్పుడే కదరా ప్రాణ స్నేహితులు అది ఇది అన్నావు, ఇప్పుడు జంకుతున్నావే. ఏమైనా దాస్తున్నావా? రే ఇదిగో నీకు మళ్ళీ చెప్తున్నా, నీ దగ్గర దాచడానికి ఏముందిరా? పాస్వర్డ్ చెప్తా తీసుకో. ఐ ట్రస్ట్ మై ఫ్రెండ్స్. అన్ని క్యాపిటల్ లెటర్స్, నో స్పేస్. ఏంజల్ ప్రియా అకౌంట్ సెట్టింగ్స్లో హైడ్ చేశారా? ఇప్పుడు నువ్వు ఎంత వెతికినా ఆ అకౌంట్కి అడ్మిన్ నేనే అని తెలుసుకోలేదు. ఇదిగోరా. నీ పని అయిపోయింది కదా? అయిపోయిందిలే. కృష్ణవేణి, కేకే కాకుండా నా ఫోన్ ఇంకెవరన్నా ముట్టుకో ఉంటే ఇదేం పనిరా అని అడుగుండేవాడిని, కానీ కేకేని మాత్రం అడగను. ఎందుకో తెలుసా? ఐ ట్రస్ట్ మై ఫ్రెండ్స్. ఓ ఈడేంటి ఇలా వస్తున్నాడు? ఏరా చూసావా? తప్పు చేశాంరా. మన ఫ్రెండ్ని అనుమానించి అవమానించాంరా. ముందు మ్యాటర్ ఏంటో చెప్పు బే. ఇంకా అర్థం కాలేదా? అభికి ఆ ఫేక్ అకౌంట్కి అసలు సంబంధమే లేదు. ఓ దాన్ని బట్టి ఏమర్థమైందో తెలుసా? ఏంటి? ఆ ఏంజల్ ప్రియా అనే ఫేక్ అకౌంట్కి అడ్మిన్ మన అభిగాడైతే కాదు, వేరెవ్వరో అయి ఉంటారు. డిస్కస్టింగ్. మీరింక మారరా అసలా? శ్రావ్య, ఒకవేళ అది ఫేక్ అకౌంటే అయితే మన అభిగాన్ ట్రాప్ నుంచి సేవ్ చేసినట్టే కదా. ఎందుకని ప్రతిదానికి చిరాక్ ఫేస్ పెట్టుకుని డిస్గస్టింగ్, ఇమ్మోరల్, తొక్క, తోటకూర అంటూ ఉంటావు? ఎవరు నేనా? నా చిరాక్ ఫేసా? నేను చిరాకు పడుతున్నానా? వెళ్ళిపోయింది. బాయ్ కృష్ణవేణి. నువ్వెళ్ళవా? వెళ్తా మా గ్యాంగ్తో. ఓ ఓకే. నైట్ పడుకుంటావా లేదా మళ్ళీ కబుర్లతో కాలక్షేపం చేద్దామా? అది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అబ్బో ఏరా అబ్బిగా, నీ పని బాగుందిరా. మొన్నటి వరకు పిల్లిలా మూలుండేవాడివి, ఇప్పుడు పులిలా ఎగసిపడుతున్నావు. శ్రావ్య అక్కడ? వీడికి శ్రావ్యకి చిన్న గొడవైందిలే, అందుకే తను వెళ్ళిపోయింది. గొడవ ఏంట్రా? గొడవలు గొడవలేంటి? నీకు కూడా ఏమైనా గొడవైందా? ప్రియాతో. ఏంటా గొడవ? ఏం లేదురా, నాకు ఎంత తన మీద ఇంట్రెస్ట్ లేదని చెప్పినా వినిపించుకోవట్లేదు. అదేంటి అంటే నాకు వేరే అమ్మాయి ఇష్టం అని చెప్పేశా. ఎందుకు ఇష్టం అని అడిగింది. ఎందుకు ఇష్టం అంటే ఏం చెప్తాం, ఇష్టం అని చెప్పా.
అదే ఎందుకు ఇష్టం అని అడిగింది. చూడగానే నచ్చేసిందని చెప్పాను. ఎవరో చూడగానే నచ్చినప్పుడు నన్ను చూడకుండానే ఎలా నచ్చలేదంటావు అనింది. అబ్బో, మరి దానికి నువ్వేమన్నావు? నేనా దీంతో మాట్లాడి టైం వేస్ట్ అని రిప్లై ఇవ్వకుండా వదిలేసా. ఏదో ఒక ఫోటో పెట్టుంటది చూడరా. ఈ అమ్మాయి కృష్ణవేణి కంటే అందంగా ఉండొచ్చేమో, ఎవరికి తెలుసు? రే, అందం చూసి ప్రేమించచ్చు కానీ అందం అనే అంధకారంలో ఉండిపోతే ప్రేమ ఉండదురా. అబ్బో, సరే పదండ్రా. ఇప్పుడు వీళ్ళందరికీ ఏంజల్ ప్రియా అకౌంట్ ఫేక్ కాదని ప్రూవ్ చేయడానికి ఫోటో ఏదో ఒకటి అప్లోడ్ చేసి నమ్మించాలి. అది కాదు శ్రావ్య, ఏది కాదు? ఈ ఒక్కసారికి అర్థం చేసుకోవచ్చు కదా. ఏం అర్థం చేసుకోమంటావు? హలో, ఒకసారి ఏంజల్ ప్రియా అకౌంట్ చూడు. ఇది వేసుకుంటే ఏం తెలియదులే, నమ్మించేయచ్చు. వేసుకుందాం. నువ్వు నా మరదలువే, నిన్ను కాకుండా ఇంకెవరిని పెళ్లి చేసుకుంటాను చెప్పు. ఒక్క నిమిషం ఆగు. వీడిని కాల్ చేస్తున్నాడు. నేను మళ్ళీ చేస్తా, ఆగు. చెప్పరా. ప్రియా అకౌంట్ లో ప్రొఫైల్ పిక్చర్ చూడరా. ఇప్పుడు అదంత ఇంపార్టెంట్ అంటావా? ఓకే. జెండర్ స్వాప్ ఫిల్టర్ ఏదో ఉంటుంది. దొరికింది. ఇప్పుడు ఇస్తా చూడు వీళ్ళకి ఒక్కిస్కా. ఏంజల్ ప్రియా అంటే ఏంటో అనుకున్నా. ఈ ప్రియ నిజంగానే ఏంజల్లా ఉందిగా. ఓహో, బయోలో ఏముంది? ఐఎమ్ స్వీటర్ దాన్ జిలేబీ, కూలర్ దెన్ కుకుంబర్, హాటర్ దెన్ సహారానా. De mi whip, pero por fuera lobby. Este un Benz, baby, no ningún jalopi. A ver, la rosa.